వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని అంటే నీతిని, న్యాయాన్ని మనం రక్షిస్తే లేదా పాటిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తోంది అని అర్థం. దీనిని మనసా వాచా కర్మన నమ్మిన నంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు తన నంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా ఆచరించి చూపిస్తున్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నినాదంతో సమాజంలోని రుగ్మతలకు వ్యతిరేకంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు ఎంఎస్ఆర్. 4 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసి జీవితం చివరి దశలో ప్రశాంతంగా జీవిద్దామనుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పాలకుల నిర్ణయాలు శరాఘాతంలా తగులుతున్నాయి. రిటైర్డ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు రాక అల్లాడుతున్న వారి బాధలను కళ్లకు గట్టినట్టుగా చూపిస్తూ రూపొందించిన పాట హృదయం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన ఈ పాట మీకోసం. 4 పదుల ప్రభుత్వ ప్రజల సేవ అనంతరం జీవిత చివరి మజిలీలో కన్నీటిని దిగమింగుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ నాయకులు రాసిన తలరాతలు తలుచుకుంటూ మా బకాయిలు మాకివ్వండి మహాప్రభూ అని వేడుకుంటూ వేదన చెందుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ రోదిస్తున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల దీనగాథను కళ్ళకు కట్టినట్లుగా నంబర్ 1 న్యూస్ ఆధ్వర్యంలో ఓ గొప్ప వ్యక్తి పాట రచించి స్వయంగా ఆలపించిన అద్భుత పాట మీకోసం, మా కోసం, మనందరి కోసం. పెన్షన్ రాక పడుకున్న రాత్రులు, మందుల కోసం అమ్ముకున్న మౌనం, గ్రాట్యుటీ కలగా మిగిలిపోయి కన్నీళ్ళే మాకు జీతం. రిటైర్ అయ్యాక మేమెక్కడికి, మా హక్కులు అడగడమే తప్ప. ఈ ప్రశ్నను ప్రజల ముందు నంబర్ 1 న్యూస్ తీసుకొచ్చిందా? ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళిన రోజులు, గడియారం కూడా మమ్మల్ని నడిపిన రోజులు, ఎండలో వానలో ప్రభుత్వానికి జీవితం అర్పించిన చేతులు ఇవే. పైల మధ్యనే వయసు కరిగిపోయింది, పండుగలు కూడా ఆఫీసులోనే గడిచాయి. దేశానికి సేవ చేసిన రోజులన్నీ ఈ రోజు జ్ఞాపకాలై మిగిలాయి. రేపు చూసుకుందామని చెప్పి ఈరోజు అంత దేశానికే ఇచ్చాం. కుటుంబాన్ని కూడా చూసుకోలేక కర్తవ్యాన్ని దేవుడిగా భావించాం. ఈరోజు ముసలి చేతులు వణుకుతున్నాయి, కళ్ళకి చూపు తగ్గిపోయింది. అదే ఆఫీస్ తలుపుల ముందు మళ్ళీ నిలబడాల్సి వస్తోంది. పైలు పైలు అంటూ తిరుగుతూనే ప్రాణం కూడా అలసిపోతుంటే ఆ వేదనను దేశానికి వినిపించేందుకు నంబర్ 1 న్యూస్ ముందుకొచ్చింది.
గ్రాట్యుటీ భిక్ష కాదు స్వామి, పెన్షన్ దానం కాదు స్వామి, చట్టం రాసిన హక్కుల కోసం ఇలా ధర్నా చేయాల స్వామి. ఈ స్వామి అడిగిన ప్రశ్నను నెంబర్ 1 న్యూస్ గట్టిగా అడిగింది. విన్నవించుకున్న గొంతులు వినిపించలేదు, అధికార గదుల్లో ఫైళ్ళలా మా జీవితాలు పక్కకు నెట్టబడ్డాయి. ఎవ్వరూ పట్టించుకోని ఆ మౌనంలో న్యాయం కూడా దారి తప్పిన వేళ, ఎవరూ లేని చోట నెంబర్ 1 న్యూస్ ఛానల్ ముందుకొచ్చింది. ఆసుపత్రి బెంచే ఇల్లు అయ్యాయి, బిల్లులే మా భవిష్యత్తయ్యాయి, డబ్బు లేక చికిత్స ఆపితే ప్రాణమే ఆగిపోతుందేమో. ఇంటి ముందు నవ్వుతూనే ఉన్నా ఒంటరిగా కన్నీళ్లు కారుస్తాం. ఈ కన్నీళ్లను కెమెరాలోకి తీసుకుని నెంబర్ 1 న్యూస్ నిజం చూపించింది. మేము అడిగేది రాజ్యమే కాదు, మాకు రావాల్సిన న్యాయం. రిటైర్ అయిన మాకు ఉంది ఆత్మగౌరవం, స్వాభిమానం. ఈ స్వాభిమాన స్వరానికి వేదికగా నెంబర్ 1 న్యూస్ నిలిచింది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, ఇంతటి మౌనం చీల్చుకుంటూ మా కన్నీళ్లను చూసిన ఓ మనిషి కెమెరా వెనుక దక్కోలేదు, మా మధ్య నిలబడ్డాడు ధైర్యంగా. న్యూస్ చదవడం కాదు అన్నాడు, న్యాయం చెప్పడమే నా బాధ్యత అన్నాడు. రిటైర్ ఉద్యోగుల పక్షాన తన గొంతునే ఆయుధం చేశాడు. ఎవ్వరూ పట్టించుకొని స్థితిలో రిటైర్ ఉద్యోగుల పక్షాన ముందుకొచ్చింది నెంబర్ 1 న్యూస్. మంచాల సాయి సుధాకర నాయుడు. మీరు వార్త కాదు ధైర్యం, మా నిశ్శబ్దానికి వచ్చిన గర్జన, మా కన్నీళ్లకు వచ్చిన సమాధానం. ఈ పాట మిమ్మల్ని కదిలిస్తే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడండి. వారి సమస్య పరిష్కారానికి మీ వంతు సహకారం అందించండి. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.